జాతికి ఒక తీవ్రమైన నష్టం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చాలా బాగా చదువుకొని ఆ రోజుల్లోనే ఎన్ఐటీలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కాంట్రాక్టర్గా ఆయన మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించి చాలా బాగా రాణించాడు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం, అదే మరి ఏలూరులో గెలిచారు. మేము అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండేటప్పుడు చూశాను. ఒక మంచి నాయకత్వం, అదే మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి సాంబశివరావు గారు. ఆ తర్వాత 2014లో విభజన జరిగినప్పుడు కాంగ్రెస్తో విభేదించి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి బీజేపీలో చేరి దేశ రాజకీయాల కోసం, ప్రగతి కోసం కూడా కృషి చేశారు. నేను చూసినంతవరకు ఒక అరుదైన రాజకీయవేత్త. చాలామందిని చూశాను కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం ఎప్పుడు రాజీ పడలేదు. రెండోది నీతి నిజాయితీ రాజకీయం చేశారు. ఎప్పుడైనా 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడూ ప్రజాధనం పైన ఆశించలేదు. ప్రజల మనిషి, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. లాస్ట్ డేస్లో కూడా ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో 14 గంటలు ఇక్కడి నుంచి పోయి గుడివాడ, ఏలూరు అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అంటే ఆయనకి ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలతో ఉంటే ఆయనకి ఎక్కువ ఆనందం. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో సుస్థిరత గురై చనిపోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన లేని లోటు ఎవరు తీర్చలేం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా జాతికి ఒక తీవ్రమైన నష్టం. ఆయన జీవితం ఒక ఆదర్శం. ఆయన చాలా బాగా చదువుకొని ఆ రోజుల్లోనే ఎన్ఐటీలో వరంగల్లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత కాంట్రాక్టర్గా ఆయన మొట్టమొదటిగా వృత్తి ప్రారంభించి చాలా బాగా రాణించాడు. ఆయన డబ్బులు సంపాదించిన తర్వాత ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చారు. 5 సార్లు ఎంపీగా గెలిచారు. మచిలీపట్నం, అదే మరి ఏలూరులో గెలిచారు. మేము అప్పుడు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉండేటప్పుడు చూశాను. ఒక మంచి నాయకత్వం, అదే మరి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసిన వ్యక్తి సాంబశివరావు గారు. ఆ తర్వాత 2014లో విభజన జరిగినప్పుడు కాంగ్రెస్తో విభేదించి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి బీజేపీలో చేరి దేశ రాజకీయాల కోసం, ప్రగతి కోసం కూడా కృషి చేశారు. నేను చూసినంతవరకు ఒక అరుదైన రాజకీయవేత్త. చాలామందిని చూశాను కానీ నమ్మిన సిద్ధాంతాల కోసం ఎప్పుడు రాజీ పడలేదు. రెండోది నీతి నిజాయితీ రాజకీయం చేశారు. ఎప్పుడైనా 10 రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు తప్ప ఎప్పుడూ ప్రజాధనం పైన ఆశించలేదు. ప్రజల మనిషి, ప్రజల కోసమే పనిచేసిన వ్యక్తి. లాస్ట్ డేస్లో కూడా ప్రజలతో ఉండాలనే ఉద్దేశంతో 14 గంటలు ఇక్కడి నుంచి పోయి గుడివాడ, ఏలూరు అన్ని తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. అంటే ఆయనకి ఇబ్బందులు వస్తాయి. అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా ప్రజలతో ఉంటే ఆయనకి ఎక్కువ ఆనందం. అలాంటి వ్యక్తి ఇటీవల కాలంలో
సుస్థిరత గురై చనిపోవడం చాలా బాధేస్తుంది. ఏదేమైనా ఆయన లేని లోటు ఎవరు తీర్చలేం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.